నేను కూడా రికార్డ్ చేస్తాను వచ్చి తిట్టు. రికార్డ్ చేసుకొని ఇను నీలాంబరి కూర్చున్నట్లు కూర్చొని అప్పటికన్నా వస్తాను తెలియదు. నీలాంబరి లైఫ్లో స్పైస్ లేదు. ఈగోకపోయి జీవితాల సంగ నాకు ఇచ్చుకెళ్ళి ఏం చెప్పావురా? హలో ఎవ్రీవన్, అందరూ ఎలాగున్నారండి? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి శివ బ్లాగ్స్. సుప్రభాతం విన్నారు కదా, అలా ఉంటుంది మా ఇంట్లో సుప్రభాతం మాత్రం. లేపేటప్పుడు మాత్రం పీస్ఫుల్గా లేపుతాను. లేపిన తర్వాత టైం వేస్ట్ చేసుకుంటూ కూర్చుంటాను అనమాట. బద్ధకంగా ఉంటే కోపం వచ్చేస్తుంది అనమాట. ఇంకెంత మంచిగా చెప్పి వాయిస్ అలాగ రైజ్ చేయాల్సి వస్తుంది అనమాట. ఇలా మాట్లాడుతున్నాడు చూస్తున్నారు కదా. మెడిటేషన్ చేసే వాళ్ళకు కూడా ఇరిటేషన్ తెప్పించే గ్యాంగ్ అనమాట మా ఇంట్లో గ్యాంగ్. అలా ఉంటుంది అనమాట. వాళ్ళతో అరవడానికన్నా నేను రీఛార్జ్ కావాలిగా, అందుకని ఒక తులసి మొక్క ఉందనమాట మా గార్డెన్లోన. అంటే తులసి మొక్క ప్రాధాన్యత మీకు తెలుసు కదా. నా దినచర్యని ఎక్స్టెండ్ చేసి చెప్పాలని అనుకోవటం లేదు. మీకు నచ్చిన వాళ్ళైతే ఫాలో చేయండి, లేదంటే బోర్ కొడుతుంది అన్న వాళ్ళైతే స్కిప్ చేసేయండి. అలాగ తిట్టేసి కొద్దిసేపు అయిన తర్వాత వాడే రియలైజ్ అయ్యి, అమ్మ నేను నా హెయిర్ని మెయింటైన్ చేయాలా అంటే నేను కొంచెము నాకు కేర్ తీసుకోవాలని ఉంది, నాకు హెయిర్ ప్యాక్ పెడతావా అన్నాడు. అమ్మ ఏ ఊరన్నా అంటుకొని పోయి ఉంటుంది నాయన, లేకపోతే మామూలుగా అంటాం కదా సామెత, యా ఊరు పాడిపోయిందప్ప నీకు ఇంత బుద్ధి జ్ఞానంగా ఇచ్చినాడు భగవంతుడు కలిగింది అని అంటాం కదా. అలాగా ఎన్ని సంవత్సరాల నుంచి వాడంతకు వాడే ఇప్పుడు అడుగుతున్నాడు అనమాట. హెయిర్ ప్యాక్ కానీ, లేకపోతే ఫేస్ ప్యాక్ కానీ, లేకపోతే ఏమన్నా ట్యాన్ పట్టింటుంది కదా, ఇట్లా అలా వీక్లీ వన్స్ పిల్లల మీద కొంచెం స్కూల్ నుంచి ఇంట్లోనే ఉంటారని వాళ్ళ మీద శ్రద్ధ చూపించేకి నేను పడే బాధ, నేను పడే వాళ్ళ మీద సాహసాలు, యుద్ధాలు ఎలాగుంటాయంటే, మొబైల్ ఇస్తే కూర్చుంటా. మీకు లాస్ట్ వీడియోస్ కొంచెం నా వీడియోస్ ఫాలో చేసే వాళ్ళకైతే కొత్తగా చెప్పక్కర్లేదనమాట. మా వాడు ఆంజనేయ స్వామి వేషం వేసినప్పుడు రామాయణం అది స్కిట్ జరిగేటప్పుడు వాడిని ఎంత బంగిపోయినానో. ట్యాన్ పడుతుందిరా, హనుమాన్ అంటే ఉత్త ఒళ్ళుతోటి ఉండాలి కదా, కొంచెం అండర్ ఆర్మ్స్ కానీ, చేతులు కానీ, ఫేస్ కానీ, నెక్ కానీ అలాగా ఎక్స్పోజ్ అవుతుందిరా అంటే తిక్కుకోక, అంటే పొద్దున్న లేవగానే హడావుడిగా స్కూల్కి వెళ్ళిపోతారు కదా, అలాంటప్పుడు బాగా ట్యాన్ పడుతుంది అనమాట. తిక్కించుకోరు అందులో వచ్చి, అలా ఉంటుంది కాబట్టి ఎక్కువ ట్యాన్ పడుతుంది అనమాట. కొంతమంది పిల్లలకి నెక్ మీద ఇంకా ఎక్కువ పడుతుంది ట్యాన్. అలాగా అట్లా ఉన్నప్పుడు నేనైతే ఎంత బంగిపోతానో, ఎంత యుద్ధాలు చేయాల్సి వస్తుందో అయితే మాటల్లో చెప్పలేమన్నమాట. ఏడుస్తాడు. అది తనకి ప్యాక్ పెట్టడానికి కూడా చాలా వీడియోస్ ఉన్నాయి. ఎంత తిప్పులు పడినానో. వాళ్ళ నాన్న బర్ర తీసుకొని నిలబడాలా, అప్పుడు పెట్టించుకుంటాడు, ఏడుస్తాడు, పరిగెత్తుతాడు, ఇట్లా చేసేవాడు. అట్లాంటిదమ్మా నాకు హెయిర్ ప్యాక్ పెట్టమ్మా అని అంటే, హెయిర్ ప్యాక్ పెట్టమంటున్నావు కదా, నువ్వే తెంపుకొచ్చుకోపో ఆకులన్నీ అంటే, వాడే శుభ్రంగా తెంపుకొచ్చుకొని కడిగి మిక్సీ పట్టేసి నా దగ్గరికి తీసుకొని వచ్చినాడు అనమాట. అమ్మయ్య, ఎవరికైనా అంతేనండి, వాళ్ళంతకు వాళ్ళే రియలైజ్ కావాలి లైఫ్లోన, ఏ విషయంలో అయినా కూడా అని నాకు అనిపించింది అనమాట. అంతే కదండి, నాకు మాత్రం ఇది మాత్రం చాలా ఒక మంచి మార్పు అనిపించింది. అంటే చిన్న విషయాలకే చాలా స్ట్రెస్ అవుతాము. పిల్లలు మన మాట వినడం లేదే, లేకపోతే మనం ఎంత హెల్దీ వే ఆలోచన చేసి, లేకపోతే ఇది చెయ్యొద్దు అది చెయ్యొద్దు అని చెప్తుంటే కూడా అవి వినరనమాట. కొంతమంది మదర్స్ అంత తలకు తీసుకోరు, వదిలేస్తారు. వాళ్ళకి బుద్ధి వచ్చినప్పుడు వాళ్ళు తెలుసుకుంటారులే అని. నాకు అలాగుండదనమాట. అంటే అయ్యో ఇవన్నీ మంచి పనులే చేస్తున్నాను కదా, కానీ ఈ పిల్లలకి ఎప్పటికి అర్థమవుతుందబ్బా అని తల బాదుకునేదాన్ని అనమాట. కానీ రియలైజ్ అవుతున్నారు పిల్లలు, కొంచెం నేర్చుకుంటున్నారు కదా, హ్యాపీ అనమాట. అంతేనండి. వాళ్ళే తెలుసుకోవాలి అంతే. వాళ్ళకి ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మనకి కొంచెం రిలీఫ్ అనిపిస్తుంది అనమాట మైండ్. నేను టిఫిన్కి చపాతీ క్యాబేజీ కూర చేసేసినాను అనమాట. నేనైతే ఒక్కొక్కసారి అంటే మామూలుగా వట్టి కారం వేసి చేసేస్తారు కదా, నేను ఒక్కొక్కసారి పచ్చిమిరపకాయలు ఉప్పు దంచి వేస్తానమాట. అలా కూడా చాలా బాగుంటుంది. తర్వాత మిషన్కి మరపట్టించుకొని వచ్చేదానికి జొన్నలు శుభ్రం చేసేసుకొని అందులోకి నేను సోయా గింజలు యాడ్ చేస్తానమాట. సోయా వేసేస్తే అవి చాలా హార్డ్గా ఉంటాయి కదా, తొందరగా నానవు. అవి ఇంక ఏ రకంగా వాడుకోవాలన్నా కొంచెం కష్టం. మనం మామూలుగా పెసలు, అలసందలు ఎలా వాడతామో అలాగ వాడాలంటే ఇవి కొంచెం తినాలంటే ఎట్లుంటాయో కూడా తెలీదు. తొందరగా ఒక్కసారి ఒకటి చూసినాను, నానబెట్టి ఉడకబెట్టి అట్లా చేసినప్పుడు అవి నాకేం నచ్చలేదు. అందుకని నేను ఇట్లాగా జొన్నల్లోకి వేసేస్తానమాట. రొట్టెల్లోకి సరిపోతుంది కదా, అంటే ఆ పిండిలోకే మిక్స్ అయిపోతుంది కాబట్టి సోయా అలాగ వేసేస్తానమాట. నేనైతే ఆఫ్టర్నూన్కి రాగి ముద్ద అలాగ నీళ్ల పప్పు చేసేసినాను అనమాట. వట్టికారం పప్పు అంటాం కదా, ఇది రాయలసీమ స్పెషల్. ఇది కూడాను నేను ఉత్త రాగి పిండి వేసి చేశానమాట. మా ఆయనకి ఇట్లా హెల్దీ వేలోన నేను ఎంతో కాన్సన్ట్రేషన్తో, ఎంతో శ్రద్ధతోన, ఎంతో డెడికేషన్తో చేసినప్పుడు అబ్బా మళ్ళీ రాగముద్దేనా, అబ్బా అదేనా ఇదేనా అంటారనమాట. ఏమబ్బా చేసి పెట్టేదాన్ని నేను చేసి పెడతాను కదా అంటే, మళ్ళీ అన్నం కూడా వండినావు అని అంటే పునీత్ కోసం అనమాట.
పునీత్ నా చిన్నప్పుడు అంతే, మా అమ్మ రాగి ముద్ద వండినప్పుడు అయితే అసలు వేలు పెట్టేదాన్ని కాదు. ఉపవాసం అన్నా ఉండేదాన్ని, ఉత్త కడుపుతో అన్నా ఉండేదాన్ని. కానీ అది ఎలాగ తినాలో నాకు వచ్చేది కాదు. మా అమ్మ కూర్చోబెట్టుకొని అద్దో ఇట్లా తినాలి, ఇట్లా తింటే ఇట్లా మింగాలి, ఇట్లా నేర్చుకోవాలా, ఇది తింటే బలము అని చెప్పేంత వాళ్ళకి ఓపిక లేవు, మన మీద అంత ఇదే ఉండదు అనమాట. వాళ్ళ పనే వాళ్ళకనమాట. చేసినారా అక్కడ పెట్టినారా, ఇష్టం ఉన్నోళ్ళు తినండి, లేకపోతే లేదంతే. మనంలాగా పిల్లలకి ఇట్లా 10 సార్లు చెప్పినట్లు వాళ్ళకి అంత ఓపికలు లేవన్నమాట. అప్పుడు ఓపికలు ఉండేటివి వేరే వాటి మీద, అంటే వాళ్ళ పనుల మీద వాళ్ళ శ్రద్ధే వేరనమాట. అంటే ఏమో ఎలాగ చెప్పాలో నాకు అర్థం కాదు. కానీ కాకపోతే నేను ఎలాగ చేసినానంటే ఈసారి దాంట్లోకి మునగాకు అట్లా బాయిల్ అయ్యేటప్పుడు, వాటర్లో బాయిల్ అవుతుంది కదా, బాయిల్ అయ్యేటప్పుడే మనం రాగిపిండి వేస్తాం కదా. రాగిపిండి వేసేటప్పటికన్నా ముందు కొంచెం జీలకర్ర, చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కొంచెము మునగాకు వేసి అది బాగా తెర్లి బాగా అది రసమంతా నీళ్ళల్లోకి వచ్చేస్తాయి కదా, గ్రీన్గా కనిపిస్తుంది కదా, అప్పుడు రాగిపిండి వేసి మనం బాగా మిక్స్ చేసుకునేదనమాట. నేను అలాగ చేసినానండి. ఏమంటున్నాడు మా ఆయన అంటే, చలువుగా ఉంది, కొంచెం కాఫ్ ఉందనమాట, చలువుగా ఉంది కదా, మరి ఇవి చలువు చేస్తుంది అని అంటున్నాడు. రాగిపిండి ఎక్కడ చలువు చేస్తుంది? చలువు చేయొచ్చు ఏదైనా కానండి. ఇప్పుడు బొప్పాయ అంటే మనం వేడి చేస్తుంది అంటాం, కానీ దాంట్లో ఉన్నన్ని విటమిన్స్ ఇంకే దాంట్లో ఉండవంటారు. మనకి ఎస్పెషలీ లేడీస్కి ఇంకా మంచిగా వర్క్ అవుతుంది బొప్పాయ తింటే, హెల్త్కి, ఓవరాల్ హెల్త్ అంతటికి బాగుంటుంది అంటారు. అలాగుంటుంది అనమాట. ఇప్పుడు ఒక్క రాగిపిండి ఒకటే చలువ చేస్తుందని వదిలేస్తే కాదు కదా, తినకోకున్నట్లుంటే అలాగనమాట. ఆల్మోస్ట్ ఫుడ్ విషయంలో అందరి మెథడ్ ఇలాగే ఉంటుంది, అందరి ఆలోచన ఇలాగే ఉంటుంది అనుకుంటా. అంటే మెన్ ఆర్ ఉమెన్ అని తేడా లేదు. అంటే గోంగూర అంటేనే వేడి చేస్తుంది, దాంట్లో ఎంత రిచ్ ఐరన్ ఉంటుంది తెలుసా. కానీ మనం తినాలంటే ఇలాగ వంకలు పెడతామన్నమాట. అంటే తొందరగా నమ్మేస్తాము, అది వేడి ఇది చలువ అట్లా అని. ఈరోజు మళ్ళీ సంత తెచ్చినారనమాట. అంటే మేము సంతనే అంటాము, మరి ఏమంటారు, నెల సరుకులు అవి అన్నీ ఎక్కడొక్కడ సర్ది పెట్టుకునేపాటికి టైం గడిచిపోయింది అనమాట ఆ రోజు. మీకు ఇలాంటి వ్లాగ్స్ నచ్చుతున్నాయని నాకు అర్థమైపోతుంది. మీ సపోర్టింగ్కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇంతవరకు ఓపిక్గా వీడియో చూసారుగా, లైక్ చేసి ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.